పార్టీలు అన్నాక పొత్తులు గూడుడు పొత్తు ధర్మాలు వాటిచ్చుడు తప్పే కాదు. రాజకీయాలల్లో అసలు కామనే. కానీ ఎటు గూడి కూటమి కట్టినాం కదా, సోపతి పార్టీ లీడర్లు సోయి తప్పి మాట్లాడినా మాకేం ఫరక్ పడది. అలా ఏం చేసినా అవమానించిన రాష్ట్రాన్ని రాష్ట్ర పబ్లిక్ ను తక్కువ చేసి మాట్లాడినా మేము బాగా చెప్తే బయటికే సపోర్ట్ ఇస్తామని అంటే పద్ధతేనా? తెలంగాణ బీజేపీ వాళ్ళు పవన్ కు మద్దతు ఇస్తున్న మాటలు చూస్తే అట్లనే అనిపిస్తుంది. మరి ఓ దిక్కు అంబాడే పోరగాని కాంచి అప్పుడో ఇప్పుడు అన్న ముసలోళ్ళ దాకా తెలంగాణ సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ మాటల్ని ఖండించుకుంటా జనసేనానికి జరం తెప్పిస్తున్నారు మాటలతోని. కానీ ఇంకో దిక్కు తెలంగాణ బీజేపీ లీడర్లు మాత్రం పాపం పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంది అనుకుంటా చేతుల చేసి సపోర్ట్ ఇస్తున్నట్టే మాట్లాడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాటలు ఎన్నోసారి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలే. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేస్తారు అనవసరంగా. మేము కాలే రియాక్ట్, మీరైతున్నారు రియాక్ట్. యువర్ రియాక్షనరీ అదట. నిజమే సార్, 200% ట్రూనే. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడలే, అంతేనా? కరెక్టే. వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలే. అసలు తెలంగాణ అన్న పదమే పీకే నోట్లకెళ్ళి రాలే. తెలంగాణ మీ అయ్యే జాగిరా అనలే. రేపు తెలంగాణలో వందే మాత్రము జనగణమన కూడా వాడు బంద్ చేస్తారు కావచ్చు అనలే. ఇక్కడ వాళ్ళకు ప్రాంతీయవాదం ప్రమాద స్థాయికి పోయిందనిలే. అది వరకు కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణలో దిష్టి దాకిందని ఇగిరం తక్కువ మాటలతో ఇకిలియలే. ఇవేవి పవన్ కళ్యాణ్ అనలేదు. ఏ వీడియోలు చేసి ఎవరో పడనోలు తిప్పబట్టారు కదా. తెలంగాణని తక్కువ చేసి మాట్లాడినా, ఆత్మగౌరవాన్ని అవమానపరిచినా గానీ ఆంధ్రాలో మీ పార్టీతోనే జనసేనకు కూటమి సోపతులున్నాయి కాబట్టి ఈడ కూడా సపోర్ట్ ఇచ్చుకుంటా ఎందుకు మాటలు అంటారు ఏపీ డిప్యూటీ సీఎంను? ఏం తప్పు మాట్లాడిండు అని ఎన్కేసుకు వస్తుందంటే సూపర్ సార్ మీరు. ఆయననేమో మీ పార్టీ లీడరు ఓ సెంట్రల్ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు అయితే మాట్లాడడు, మైనర్ బూజీకి అన్యాయం అయితే సపోర్ట్ చేయడు. ఇప్పుడు మీరేమో అసలు ఆయన వ్యతిరేకంగా ఏం మాట్లాడిండని ఓపెన్ గా పవన్ సైడ్ తీసుకుంటారు. వారే వాహ్, మీ రాజకీయాలకు సలాం చేయవలసిందే, మీ పొత్తు ధర్మానికి సెల్యూట్ కొట్టవలసిందే. మీదికెళ్ళి మోడీ వచ్చి పట్నంలో ఓ సభ పెట్టంగానే కమలం పార్టీకి కాంప్లాన్ దాపించినట్టయి బలం వచ్చింది, తెలంగాణలో ఈసారి పవర్లోకి వచ్చేది మేమే అని మాట్లాడతారు. కానీ తెలంగాణ మీద పక్క రాష్ట్రం పార్టీ లీడర్లు వచ్చి అవమానిస్తే మాత్రం సపోర్ట్ ఇస్తారు. ఇట్లా వాళ్ళకు వంతవాడినందుక మీకు ఓటేసి తెలంగాణ పబ్లిక్ అధికారం కట్టబెట్టవలసింది. మీ మోడీ సార్తో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన నిధులు తెప్పారు, రేట్లు పెంచినా ఒక్క మాట అడగరు, ప్రాజెక్టుల గురించి పత్తా ఉండరు. అది కాకుండా పక్క రాష్ట్రాల లీడర్లు వచ్చి తక్కువ వేసి మాట్లాడితే తప్పేముందనలా అని అంటారు. సూపర్ పొర్రి. తెలంగాణ సమాజం అన్ని చూస్తుంది, టైం వచ్చినాడు కర్రు కాల్చి వాత పెడుతుంది, ఎట్లా బుద్ధి చెప్పానో అట్లనే చెప్తుంది అని అనుకుంటూ అరుచుకుంటుర్రు కమలయ్యల మాటలతో కాలిపోతున్న తెలంగాణ వాదులు.